పాడి పంటల కార్యక్రమం వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లు శ్రీనివాసరెడ్డి. నేను ప్రధాన శాస్త్రవేత్తగా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కావాల పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము కలప వృక్షాల లక్షణాలు ఏమేమని చర్చించుకుంటామండి. దాంతోపాటు కలప చెట్ల ఉపయోగాలు, సాధారణ కలప చెట్లు అంటే రైతు సోదరులు ఏవైతే పెంచగలుగుతారో దాని గురించి చర్చిస్తామండి. కలపకునే క్వాలిటీ అంటే ఇక్కడ కలప వృక్షాలంటే ముఖ్యంగా మనము ఆ చెట్టులో ఉన్న గుణాలు చాలా ప్రాముఖ్యత కాబట్టి కలప వృక్షాల క్వాలిటీ పారామీటర్స్ మనం చర్చిస్తాం. అన్నిట్లకన్నా ముఖ్యమైన ప్రధానమైందంటే దాని రంగు. మనం అందరం చూస్తుంటాము, రంగు పట్టి కూడా అంటే కొన్ని కలపలు ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. కొన్ని కలపలు తెలుపులో కూడా ఉంటాయి. ఒకటే కలపల కూడా అంటే అవి దాని జాతులు బట్టి అంటే వృక్షాలు టేక్ ఒక కలర్ ఉంటుంది, ఆల్మండ్ ఒక కలర్ ఉంటుంది, గంధం చెక్క ఒక కలర్ ఉంటుంది. టేకులకు కూడా రకాలను బట్టి అంటే ఏంటి అక్కడ పెరిగిన నేల బట్టి దాని వయస్సు బట్టి కూడా కలర్ వాడుతుంటాయి. జనరల్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కలపైనా కూడా వయసు ఎక్కువ కొద్దీ దానికి స్వతహాన వచ్చిన రంగుల కొద్దిగా డార్క్గా ఉంటుంది. అంటే కొద్దిగా డార్క్ అంటే తిక్కుగా ఉంటుంది అనమాట. మనం ఉదాహరణకు టేక్ చూస్తే టేకు కలర్ గోల్డెన్ కలర్ ఉంటుంది. అంటే బంగారం నుంచి నలుపు, బంగారు గోల్డెన్ ఎల్లో ఉంటాం అనమాట, ఆ కలర్ ఉంటుంది. అదేవిధంగా ఆల్మండ్ అనేది మన ప్రాంతంలో తక్కువ అండి, వేరే దేశాల్లో ఆల్మండ్ అనేది కూడా ఎక్కువ వాడుతుంటారు. అక్కడ కొద్ది తెలుపుగా ఉంటుందండి. దాని టేకు కూడా చెట్టు మధ్య ప్రాంతం వచ్చేసి బాగా నలుపు ఉంటుంది దాని లోపల. ఎందుకంటే కొన్ని దానికి కావాల్సిన గమ్స్ అంటాం, బంక, ఇట్లాంటివన్నీ కూడా రెజిన్స్ అంటాం. ఇవన్నీ కూడా దాని లోపల ఉండడం వల్ల దాని క్వాలిటీ నలుపు ఉంటుంది. క్వాలిటీ ఎందుకు కలర్ చెప్తున్నామంటే కలర్ అనేది ఒక చాలా ప్రధానమైన క్యారెక్టర్ చెప్పనీకి. ఇది నాణ్యత చెప్పనీకి కూడా ఒక కలర్ అనమాట. సో కలర్ బట్టి ఒకటి ఉంటుంది నాణ్యత. రెండోది ఏంటంటే ఆ కలపలో ఉన్న గ్రెయిన్స్ అంటాము. అంటే ధాన్యం అంటే ఏంటి, మనం ఒక రంపంతో జీవినప్పుడు ఎలా ఉన్నాయి అవన్నీ కొన్ని పేలలాగా లేస్తాయి, కొన్ని పొడిలాగా వస్తాయి అన్నమాట. ఇది ఎందుకు తీసుకుంటామంటే కలపను వాడేదలా ప్రధానంగా ఏంటంటే మనం ఫర్నిచర్లో వాడుతున్నాం, తలుపులు చేయనిగా వాడుతుంటాము. కొన్ని కలపలు ఏంటంటే కార్పెంటర్లు ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేయనికి చాలా సహాయపడతాయి. కొన్ని కలపలు బ్రేక్ అవుతాయి అన్నమాట, విరిగిపోతాయి. సో గ్రెయిన్స్ అనేది నిలువు ఉండే గ్రెయిన్స్ కన్నా చిన్న చిన్న గ్రెయిన్స్, పొడిలాగా ఉండే గ్రెయిన్స్ చాలా ప్రాముఖ్యత ఉన్నాయన్నమాట. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనం టెక్స్చర్ అని కూడా అంటాం. అదేవిధంగా డెన్సిటీ అంటే ఆ ఒక్కొక్క పార్టికల్ అనేది ఎంత గట్టిగా అమర్చి ఉన్నాయన్నమాట. దీన్ని డెన్సిటీ చెప్పాలంటే మామూలుగా ఏంటంటే ఒక ఘనపట మీటర్కి వచ్చేసి నీరైతే గాన 1000 కేజీలు ఉంటుంది. సాధారణంగా చాలా కలపలు కూడా నీటిలా వేసినప్పుడు తేలుతాయి. అంటే ఏంటంటే ఈ కలపల బరువు వచ్చేసి నీటి బరువు కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి తేలుతాయి. అంటే సుమారుగా ఎంత ఉంటుందంటే 450 కేజీల నుంచి 999 కేజీల మధ్యనే ఉంటాయి. అంటే ఇది ఒక ప్రధాన క్యారెక్టర్. రోస్వుడ్ ఇవన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి. అంటే 700 నుంచి 800 కిలోలు అట్లా ఉంటాయి అనమాట. అది బరువు అనేది ఒకటి. అదేవిధంగా దాని బలం అనేది కలపను చాలా విషయాలకు వాడుతుంటారు. బలం అంటే పోల్స్ దగ్గర నుంచి, బరువు మోసే దగ్గర నుంచి, పాతకాలంలో అయితే రైల్వే ట్రాక్స్ కింద కూడా వాళ్తారు. ఎర్రచందనం చాలా బరువు తట్టుకునే స్ట్రెంత్ ఉంటుందన్నమాట. పాతకాలంలో ఒక 50 నుంచి 60 సంవత్సరాల ముందు, గత 20 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఎర్రచందనం స్లీపర్స్గా వాడతారు కింద రైల్వే ట్రాక్. అంటే దానికి అంత ట్రైన్ బరువు మోసే శక్తి ఉంది, ఒక కాంక్రీట్ బరువు మోసే శక్తి ఉంది. దాన్ని బరువు మోసే గుణం అంటాం, దాన్ని స్ట్రెంత్ అంటాం అనమాట. దాన్ని కాఠిన్యం అని కూడా అంటుంటారు. అదేవిధంగా డ్యూరబిలిటీ, మన్నిక. మనం చూస్తుంటాం కొన్ని ప్రాంతాల్లో ఈ కలప 1000 సంవత్సరాలు అయిందండి, ఈ గుడిలో పెట్టి 1000 సంవత్సరాలు అయింది, లేకపోతే ఈ ఇల్లు కట్టి 300 సంవత్సరాలు అయింది అని చెప్తుంటాం. కానీ కలప ఏం చెడిపోలేదంటాం. అంటే దాన్ని ఏమంటే దాని మన్నిక దేన్ని బట్టి ఉంటుందంటే దాని స్వహతాన దానికి వచ్చిన గుణాలను బట్టి ఉంటాయి. మనం ఇవన్నీ క్యారెక్టర్స్ బట్టి మనం కలపలు సెలెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టెన్సైల్ స్ట్రెంత్ అంటారు. అంటే ఏంటి, ఉదాహరణకు మనము తాటి చెట్లు కాలువలు దాటనికి రైతులు వేస్తూ ఉంటారు ఛాన్స్ అట్లా. అదేవిధంగా తాటి చెట్లని ఇప్పుడు రెఫ్రిజిరేటెడ్ కండిషన్స్, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్లో తాటి వాడుతున్నారు. అది కూడా ఒక కల్ప వృక్షం. అంటే దానికి ఏంటంటే దాని బరువును మోసే స్ట్రెంత్ ఉందన్నమాట. దాన్ని మనం అంటాం అన్నమాట. దాన్ని తన్యత బలం అని కూడా అంటుంటారు. అదేవిధంగా మనకేంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే మనం బలంగా ఒత్తినప్పుడు ఎంత తట్టుకోగలుగుతుంది కలప అనేది, దాన్ని కంప్రెసివ్ స్ట్రెంత్ అంటారు. ఆ స్ట్రెంత్ ఉదాహరణకు మనం కాంక్రీట్ చూసామనుకోండి, కాంక్రీట్కి ఎంత ఉంటుందంటే 200 కేజీలు బరువు ఒక సెంటీమీటర్ మీద పోసే శక్తి ఉంది. అంతే స్ట్రెంత్తో చాలా కలపలు ఉన్నాయన్నమాట. అంటే కలపకు ఒక గొప్పతనం ఏంటంటే
ఇది సృష్టిలో వచ్చిన సంపద. దీనికి ఏం తయారు చేయనక్కర్లేదు, మనం ఎన్నుకోవడం ఒకటే. దీనికి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక కాంక్రీట్కి ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక లైఫ్. ఈవెన్ కాంక్రీట్ వచ్చేటప్పటికి మన సుమారుగా 100 సంవత్సరాలని చెప్తారు, కానీ కలపలు వచ్చేసి 1000 సంవత్సరాలు మనం స్థాపించిన తర్వాత 1000 సంవత్సరాలు ఉన్న కలపలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని కలపల క్యారెక్టర్స్ అనమాట. దీంతోపాటు కొంతమంది ఏంటంటే దాని వాసన కూడా చూస్తారు. అంటే గంధం అనుకోండి, గంధం చెక్క అనుకోండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, దాని వాసన కోసం వాడుతున్నాం మనం. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ కూడా వాడుతున్నాము, అలా దాని ప్లెజెంట్నెస్ అనమాట అట్లా. అదేవిధంగా నీటికి దాని బిహేవియర్, కొన్ని కలపలు చూస్తూ ఉంటాం. వర్షాకాలంలో పెద్దగా అయితే తలుపులు, ఎండాకాలంలో గ్యాప్ ఇస్తాయి. అంటే ఏంది, నీటి పీల్చుకునే శక్తి అనమాట. ఇవన్నీ కూడా కొన్ని క్యారెక్టర్స్. దీన్ని బేస్ చేసుకొనే కలపలు ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. కలపలు అంటే మనం టీక్ అనేది కానీ, ఇంతవరకు మనం చర్చించేటప్పటికి సాల్వుడ్ అనేది కానీ, అదేవిధంగా జుట్టేక్ అనేది, ఎర్రచందనము, గంధము చెక్క, ఇట్లా చాలా రకాల కలపలు. అన్నిట్లో కూడా ఈ క్యారెక్టర్స్ తీసుకొని మనం బెస్ట్ ఏంటో మనం అవసరాన్ని బట్టి, ఒకవేళ కొన్ని చిన్న చిన్న పనులకు అనుకోండి, ఆర్థికంగా విలువ లేని పనులు అంటే ఏంటి, పోల్స్గా వాడేటప్పుడు అనుకోండి, మనము దాని స్ట్రెంత్ ఒకటే తీసుకుంటాం, మిగతా విషయాలన్నీ అవసరం లేదు, దాని గ్రెయిన్ సైజ్ అవసరం లేదు. కలప చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటంటే నిర్మాణ రంగంలో ప్రధానంగా వాడుతున్నారు. అంటే ఏంటి, నిర్మించేటప్పుడు దగ్గర నుంచి ఫైనల్గా మనకు ఒక గృహం కానీ, ఒకటి ఏ కట్టడం కానీ నిర్మించేటప్పుడు దాని తలుపుల దగ్గర నుంచి కూడా వాడుతున్నారు. అదేవిధంగా పాతకాలంలో కలపలు ప్రధానంగా ఇంధనం కోసం వాడతారు. ఇంధనం అనేది చాలా ప్రధానంగా కలప మీదనే ఆధారపడేవాళ్ళు. ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ముందు వరకు, మన గ్యాస్ ఇన్వెన్షన్ వచ్చేంత వరకు. ఇటీవల కాలం ఏంటంటే అంతా గ్యాస్కి మనం డైవర్ట్ అయినాం, బట్ మనకు తెలియదు ఎన్ని రోజులు ఈ సంపద సాగుతుందో. అదే కానీ ఇంధనానికి ప్రధానంగా కూడా కలప అనేది ఒకటి. ఫర్నిచర్ అందరికీ తెలుసు, మనము ఆఫీసుల్లో కానీ ఇళ్ళలో కానీ ఫర్నిచర్, దీనికి కావాల్సిన కలపలు కూడా అన్ని గుణాలు బట్టి మారుతుంటాయి. అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్య ఇన్స్ట్రుమెంట్స్కు, అదేవిధంగా క్రీడా పరికరాలు కూడా. ఈరోజు క్రికెట్ బ్యాట్ తీసుకున్నా అంటే తక్కువ బరువుతా ఎక్కువ స్ట్రెంత్, అలా చాలా పరికరాలకు కూడా కలపనే వాడుతుంటాం. షిప్పులు కూడా, అంటే ఒక పడవ నిర్మించేదానికి చూడండి మనం ఎన్ని రకాల దాని ఉపయోగాలు. షిప్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, అది నీటి పీల్చుకోకూడదు, నీటిని పర్మిట్ చేయకూడదు, అట్లా అట్ ద సేమ్ టైం నీటిలో తేలాడాలన్నమాట దానికి. అదేవిధంగా మేజర్ ఈరోజు వచ్చేదానికి కాగితాలన్నీ కూడా కలప నుంచి వస్తున్నాయి, కరెన్సీ నోట్లన్నీ కూడా కలప నుంచి వస్తున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ ఈరోజు మనం కార్డ్స్ చెప్తున్నాం, బట్ స్టిల్ ఫిజికల్ కరెన్సీ అంటే రూపాయి కానీ అన్నీ చేసేటివన్నీ కూడా మన కలప నుంచి వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు లామినేటెడ్ షీట్స్ అంటున్నాం మనం. అంటే ఏంటి, ఒక టేబుల్ మీద పలక, ఇవన్నీ కూడా కలపను కట్ చేసి దాన్ని వినీర్స్ అంటాం, అలా చేస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు కలపను కూడా ఇంజనీర్ కలప అంటున్నాం. అంటే ఏంటి, ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి ఈరోజు చూస్తున్నాం, టీవీలో యాడ్స్ చూస్తున్నాం, చాలా కంపెనీలు ప్లైవుడ్స్ తయారు చేస్తున్నారు. అంటే కలపను విడదీసి దాని మధ్యలో రెజిన్స్ యాడ్ చేసి దాని గుణాలు పెంచి, అంటే చెదులు పట్టకుండా, నీళ్లు పీల్చుకోకుండా ఇలా చేసి దాని ఏంటంటే ఇంజనీరింగ్ వుడ్స్ అంటుంటాం. సో ఈ కలపల రకాలు అని చెప్పి టేక్ వుడ్ అందరికీ తెలిసినదే. టేక్ వుడ్ ప్రధానమైన కలప. దీన్ని రైతు సోదరులందరూ కూడా టేక్ పండించుకోవచ్చు, దాని ఆర్థికంగా చాలా బాగుంటుంది. దీని డెన్సిటీ వచ్చేసి సుమారుగా ఒక ఘనపటి మీటర్లు వచ్చేసి 660 కేజీలు ఉంటుంది. ఇది ప్రధానంగా మనకు టేక్ ఉన్న మంచి గుణం ఏంటంటే మనం కార్వింగ్కు బాగా పనికి వస్తుంది, ఎలా కావాలన్నా తిప్పుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే బరువు కూడా మధ్యస్థరం ఉంటుంది, దాని డ్యూరేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా చెదులు పట్టదు, మంచి టేకు. అదేవిధంగా నెక్స్ట్ సాల్వుడ్ అంటారు, దాన్ని ఇనుమొద్ది అంటారు. ఇది చాలా ప్రధానమైనది. సుమారుగా 70% కూడా మన వుడ్ అంతా వచ్చేది కూడా మనకు సాల్వుడ్ నుంచి, ఇనుమొద్ది. ఇది కూడా చాలా గట్టి చెక్క. దీనిలో ఇది కూడా రైతు సోదరులు పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఒక 30 నుంచి 40 సంవత్సరాలు పెరగాల్సి వస్తుంది. అదేవిధంగా సిస్సు అనేది కూడా ఇప్పుడు రోడ్ సైడ్ చాలా రాష్ట్రాల్లో కూడా డాల్బడ్జే సిస్సు అంటారు, మనం సిస్సు ప్లాంట్ అంటుంటాము. ఇవన్నీ కూడా కలపకు వాడడం జరుగుతుంది. సిస్సు కూడా ఇంపార్టెంట్, బాగా పెరుగుతుంది. ఇది ఏపుగా పెరుగుతుంది. దీంతోపాటు ఇది రోడ్ సైడ్ కూడా ఎక్కువ వాడుతున్నారు కలపలు. ప్రభుత్వాలు కూడా చాలా రాష్ట్రాల్లో పెంచుతున్నారు. అదేవిధంగా మనకు అందరికీ తెలిసేది చాలా ప్రధానమైందంటే వేప చెట్టు. దీని కలపతో పాటు వేపకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే వేప ఆకు దగ్గర నుంచి వేప గింజల నుంచి కూడా మనం అన్నీ వాడడం జరుగుతూ ఉంది. వేప చెట్టు కూడా మంచి కలప. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేపకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే మనము ఇంటికి వెళ్ళే ప్రధానమైన ద్వారం అంతా కూడా వేపతనే తయారు జరుగుతుంది.
అదేవిధంగా మనకు మార్గోస్ అనేది ఒకటి బాగా ఉన్నది, వేపలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ కూడా అంటుంటాం మనము. అదేవిధంగా మహాగని అనేది కూడా చాలా ప్రాముఖ్యత అనేది. మహాగని ఇటీవల కాలంలో చాలా ప్రాముఖ్యత పెంచుతూ ఉన్నారు. మహాగని ఏంటంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాలకు కూడా బాగా పెరుగుతుంది. దీన్ని ఆర్టిఫిషియల్గా ఇంజనీర్డ్ వుడ్ అంటున్నాం, దానికి ఎక్కువ వాడుతున్నారు. అంటే ఏంటి, మనకు లామినేటెడ్ షీట్స్ కానీ అదేవిధంగా ప్లైవుడ్స్ వాడుతున్నాం. గంధపు చెక్క చూస్తున్నాం, ఇది ఒక 15 సంవత్సరాల ఆర్థికంగా రావడం జరుగుతుంది. కాకపోతే గంధం చెక్కకి పెంచాలంటే ఏంటంటే దానికి ప్రత్యేకంగా కొన్ని వేరేటి దానికి సపోర్ట్ ప్లాంట్ కావాలి. ఇది కూడా 15 నుంచి ఆర్థికంగా రైతుకు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి చందనానికి కూడా వాడుతుంటాం. వెదురు అనేది కూడా ప్రధానమైన కలప, అది చెట్ల చుట్టూ ఇప్పుడు వెదురు చాలా ఉపయోగాలు చూస్తున్నాం. ఇలా చాలా రకాలు ఉన్నాయండి. మనం వాడే పర్పస్ బట్టి మనకు వాడే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం. రైతు సోదరులకు నేను చివరికి చెప్పాల్సిందంటే ఈ చెట్లు ఏవి పెంచినా కూడా రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. కాబట్టి దయచేసి నేను రైతు సోదరులను కోరేది ఏంటంటే కలప వృక్షాలు తనకున్న పొలంలో ఒకటి అతని భాగం చేసుకోవాలని కోరుతున్నాను. దీనివల్ల ఆర్థికంగా లాభసాటిగానే కాకుండా రైతుకు వాతావరణ సమతుల్యత కూడా చాలా ఉపయోగపడుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.